హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. డెవిల్ కళ్ళతో అంతా స్కాన్ చేస్తూనే రాబర్ట్‌తో స్టేజ్ మీదకి వెళ్తే ఫొటోస్ తీస్తుంటారు కెమెరామ్యాన్. ఇంకో 5 నిమిషాలకి ప్రియాతో అను, జున్నుతో మాయ, పక్కనే కల్పన, మమత, రాజీ అందరూ వస్తారు. వాళ్ళందరి మొహాల్లో సంతోషం. ఒక్క మాయ మొహంలో తప్ప. మైకేల్, లీసా కూడా వచ్చి వసంత్ కల్పనల పక్కనే నిల్చుంటారు. లోపల కంగారు ఉన్నా అసలు నిజం తెలియక కాస్త నార్మల్ గానే ఉంటారు. మెల్లిగా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అజ్జు అని కార్తీక్ పిలవటంతో రియా, రాబర్ట్ పక్కకి రాగానే స్టేజ్ నుండి కిందకి వెళ్తాడు డెవిల్. పక్కకి తీసుకెళ్లి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అను, రాజీ, మాయా, జున్ను ఒక దగ్గర ఉంటే వసంత్, మైకేల్, లీసా, కల్పన, వీరు, మమత ఒక దగ్గర ఉంటారు. స్టేజ్ మీద రాబర్ట్, రియా. గెస్ట్లందరూ వచ్చి వసంత్ వాళ్ళని పలకరిస్తూ రాబర్ట్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆరాలు తీస్తూ ఉంటారు. కానీ వసంత్ మాత్రం అస్సలు తగ్గకుండా వచ్చిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి కూడా పిలిచి మరీ మైకేల్, లీసాలని పరిచయం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన గెస్ట్లలో ఎవరో ఒక ఆవిడ మమతని కాస్త పక్కకు తీసుకెళ్లి, మమత గారు, మరి మీ వియ్యంకుల తరపున ఎవరు ఎంగేజ్మెంట్ కి రాలేదా? ఎక్కడ చూసినా మీ బంధువులే ఉన్నారు అంటూ అనుమానంగా అడుగుతుంది. పాపం మమతకి ఏమీ తెలియక హిహిహి వస్తున్నారండి వస్తున్నారు అంటే సడన్ గా నిన్నే అనుకున్నాం కదా, వాళ్ళేమో ఇక్కడ వాళ్ళు కాదు కదా, మన వాళ్ళంటే అనుకోగానే ఇక్కడే కాబట్టి వచ్చేస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు కదా, నెమ్మదిగా పెళ్లికొస్తాము అంటేను అలాగే అనేశారు మా వదిన గారు అంటూ పాపం తన తెలివికి తగ్గట్టు చెప్పి కవర్ చెయ్యాలని ట్రై చేస్తుంది మమత. కానీ మమతా మొహంలో ఇబ్బంది కల్పన కనిపెట్టి లీసా పక్కకి వెళ్లి మెల్లిగా, లీసా గారు, మీ రిలేటివ్స్, దగ్గర వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదేంటి అని అడిగేస్తుంది. అంతా బాగానే ఉన్నా కూడా ఎంతైనా అమ్మాయి లైఫ్ కదా, అందుకే అడుగుతుంది కల్పన కూడా. అది అది మనము ఈ ఎంగేజ్మెంట్ సడన్ గా పెట్టుకున్నాం కదా కల్పనజీ, అందుకే. పైగా రాబర్ట్ కి అన్ని సింపుల్ గా ఇష్టం అంటుంది ఇబ్బందిగా. తన ప్లాన్ కరెక్ట్ గా వర్క్ అయిందని వసంత్ మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకే మొబైల్ తీసి ఎవరికో మెసేజ్ పెట్టేసి మళ్ళీ అందరితో మాటల్లో పడతాడు. కానీ ఆ మెసేజ్ ఫలితం ఇక్కడ కార్తీక్ తో మాట్లాడుతున్న డెవిల్ కి కాల్ వస్తుంది. మొత్తం తన బిజినెస్ సర్కిల్లో తెలిసిన వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తాడు వసంత్. పెద్ద పెద్ద మినిస్టర్స్ దగ్గర నుంచి విఏపీల వరకు అందరూ ఆ ఫంక్షన్ కి వస్తూ ఉంటారు. ఫంక్షన్ మొత్తం మంచి కోలాహలంగా ఉంది. ప్రియా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా రాబర్ట్ కి మాత్రం నిమిషానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. డెవిల్ కోసమే మాటిమాటికి కిందకి చూస్తున్నా ఎక్కడా డెవిల్ కనిపించడు. కార్తీక్ ని కళ్ళతోనే అడిగితే ఎక్కడికో వెళ్ళాడు అంటూ సైగతో చెప్తాడు. మీడియా కూడా వచ్చి ఫుల్ కవరేజ్ చేస్తుంటారు. డిన్నర్ టైం అవుతుంది. సరిగ్గా అప్పుడే డెవిల్ తన యూనిఫామ్ లో వెనక ఇంకొంతమంది పోలీసులతో అక్కడికి వస్తాడు. మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ లో చూస్తుంటారు, ఒక్క వసంత్ తప్పించి. డెవిల్, ఏంటిది అంటూ ముందుకి వస్తుంది మాయా. బుజ్జమ్మ, నేనిప్పుడు డ్యూటీలో ఉన్నాను, మనం తర్వాత మాట్లాడతాం, ఇంట్లోకి వెళ్ళు. బావా, అక్కని, మామ్, బామ్మ వాళ్ళని అందరినీ లోపలికి తీసుకెళ్ళు అంటూ కార్తీక్ కూడా చెప్తుంటే ఎవరికీ ఏమీ అర్థం కాదు. స్టేజ్ మీద నుండి రాబర్ట్, ప్రియా కూడా వింతగా చూస్తుంటారు. కానీ తిన్నగా స్టేజ్ మీదకి వెళ్లి రాబర్ట్ ఎదురుగా నిల్చుని, మిస్టర్ రాబర్ట్, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు డెవిల్. రాబర్ట్ తో సహా వచ్చిన గెస్ట్లు, ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతూ జరిగేది చూస్తూ ఉండిపోతే మీడియా వాళ్ళు మాత్రం గోల గోల చేస్తూ ఛానల్స్ లో ఏదో చెప్పడం స్టార్ట్ చేస్తారు. రాబర్ట్, ఈ పేరు మనం రెగ్యులర్ గా వినేదే,
కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ముంబై మొత్తాన్ని గడగడలాడిస్తున్న ముంబై డాన్ రాబర్ట్ బాయ్ అంటే మాత్రం అందరూ ఉలిక్కిపడాల్సిందే. ఇప్పటి వరకు పెళ్లికొడుకుగా మనం చెప్పుకున్న రాబర్ట్ మరెవరో కాదు, ముంబై డాన్ రాబర్ట్ బాయ్. న్యూస్ ఛానల్స్ చెప్తుంటే అందరూ ఆశ్చర్యంలో చూస్తూ ఉండిపోతారు. లీసా మైకేల్లకి కాళ్ళు చేతులు కూడా ఆడవు. రాబర్ట్ వైపే డెవిల్ చూస్తూ ఉంటే రియా మాత్రం, బావా ఏమవుతోంది? అరెస్ట్ ఏంటి బావా? నీకంతా ముందే అని అంటుంటే మధ్యలోనే ఆపేస్తాడు డెవిల్. రాబర్ట్ కూడా డెవిల్ ఇలా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద రీజన్ ఉండే ఉంటుంది అని రియా చేతిని పట్టుకుని మాట్లాడొద్దు అంటూ సైగ చేసి ఆపేస్తాడు. ఇంకా రియా కూడా సైలెంట్ గా ఉండిపోతే పక్కనే ఉన్న ఎస్ఐ కనకారావు వైపు చూసి కస్టడీలోకి తీసుకోండి అంటాడు డెవిల్ గంభీరంగా. ఎస్ సార్ అంటూ కనకారావు కఫ్స్ తీసి రాబర్ట్ చేతికి వేసి గట్టిగా పట్టుకుంటాడు. ముందు రాబర్ట్ నడిస్తే వెనకే కనకారావు, మిగతా పోలీసులు వాళ్ళందరి వెనుకగా అంటే ఆఖరిలో డెవిల్ నడుస్తూ స్టేజ్ దిగుతారు. రాబర్ట్ దగ్గరికి ఏడుస్తూ పరుగున వస్తుంది లీసా. మైకేల్ వచ్చి కంగారుగా డెవిల్ దగ్గరికి వెళ్తాడు. నేను చూసుకుంటాను, ఏం కాదు, నన్ను నమ్మండి అని ఆయనకి మాత్రమే వినిపించేలా చెప్తాడు డెవిల్. కంగారుగానే ఉన్నా అప్పటికి ఏం చేయలేని పరిస్థితి. అందుకే అలాగే అలాగే అజిత్ అంటూ వెళ్ళడానికి దారిని ఇచ్చేస్తాడు మైకేల్. అదంతా సాడిస్టిక్ స్మైల్ తో చూస్తూ ఉంటాడు వసంత్. లోపలికి వెళ్ళమని చెప్పినా కూడా మాయ అక్కడే భయంతో నిల్చుని చూస్తూ ఉంటే కల్పన, అను, రాజీ, మమత, వీరు, కార్తీక్లు కూడా కంగారుగా చూస్తూ ఉంటారు. వీరు కూడా వసంత్ నుండి ఈ టైప్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. వాళ్ళకి కాస్త దూరంలో వసంత్ నిల్చుని చిన్నగా నవ్వుతూ ఉంటాడు. రాబర్ట్ వసంత్ దగ్గరికి వచ్చి కోపంగా ఒక చూపు చూసి మళ్ళీ ముందుకి నడుస్తూ వెళ్ళిపోతుంటే ఇంకో పక్క రాబర్ట్ మీదకి మీడియా వాళ్ళు రాకుండా పోలీస్ బెటాలియన్ వచ్చి ఆపుతూ ఉంటారు. చాలా అంటే చాలా హడావిడిగా గొడవగా ఉంటుంది అక్కడ అంతా. క్షణాల్లో న్యూస్ పాస్ అయిపోయి అదే హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది మొత్తం దేశం అంతా. ఎంతైనా ముంబై డాన్ రాబర్ట్ అరెస్ట్ కదా, అది కూడా అతని ఎంగేజ్మెంట్ ఇన్ హైదరాబాద్. రాబర్ట్, కనకారావు, పోలీసులు అలా ఒక్కొక్కరు వసంత్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చివరిగా డెవిల్ వసంత్ని క్రాస్ చేస్తూ కోపంగా చూస్తాడు. కాని అప్పుడు కూడా ఏమీ బయటపడకుండా అజ్జు ఏంటి నాన్న ఇదంతా అంటూ యాక్టింగ్ స్టార్ట్ చేసి డెవిల్ చేతిని పట్టుకుంటాడు వసంత్. అంతే, అక్కడ ఎవ్వరి ఊహలకి అందనంతగా డెవిల్ పాకెట్లో నుండి వేరే కఫ్ తీసి వసంత్ చేతికి వేస్తాడు. మొత్తం అందరూ కొన్ని క్షణాలు ఫ్రీజ్ అయిపోతారు, వసంత్తో సహా. మిస్టర్ వసంత్ రెడ్డి, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. రాబర్ట్ కి హెడ్ మీరే అని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ కోఆపరేట్ అనగానే ప్రతి ఒక్కరి కళ్ళు వెడల్పు అవుతాయి. వసంత్ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మర్చిపోతుంది. నోరు తెరిచేసి చూస్తూ ఉండిపోతాడు. కల్పన, రాజీ పరిగెత్తుకుంటూ వస్తారు వీళ్ళ దగ్గరికి. వరుస షాక్లకి అంటే వసంత్ కి నిజం తెలిసిపోయింది అని తెలియటం, రాబర్ట్ అరెస్ట్, ఇప్పుడు వసంత్ కూడా అరెస్ట్. పాపం మాయాకి తల తిరుగుతున్నట్టు అనిపించి అను భుజం మీదనే వాలిపోతుంది. మాయా అని అను అరుస్తూ కార్తీక్ హెల్ప్ తో ఇంట్లోకి తీసుకువెళ్తుంది అను. కాని బయట డెవిల్ తన తండ్రినే అరెస్ట్ చేస్తుంటే ఏడుపు భయం వచ్చేసి కార్తీక్ ఏంటిది అంటుంది గట్టిగా ఏడుస్తూ అను. మావయ్య నిజంగానే తప్పు చేశారను, నీకు నెమ్మదిగా చెప్తాను. ముందు మనకి మాయ ముఖ్యం, చూసుకో, నేను బయట ఏమవుతోందో చూసేసొస్తాను అంటూ మాయ అను జున్నులని ఇంట్లోనే వదిలేసి మళ్ళీ టెన్షన్ తో బయటికి పరిగెడతాడు కార్తీక్. అక్కడ నాన్న అజ్జు ఏం చేస్తున్నావురా అంటూ కల్పన రాజీ డెవిల్ ని చుట్టేసి ఏడుస్తుంటే అజ్జు నన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా అంటూ అప్పుడు కూడా అంత భయంలో కూడా సిన్సియర్ గా నటిస్తూ జీవిస్తూ ఉంటాడు వసంత్.
నడుస్తున్న రాబర్ట్ కూడా ఆగిపోయి వెనక్కి చూసి డెవిల్ చేస్తున్నది అర్థమై చిన్నగా నవ్వుకుంటాడు. కానీ మైకేల్, లిసాలకి మాత్రం భయం పెరిగిపోతుంది. వసంత్కి ఈ కేసు నుండి బయటికి రావడం చాలా సులువు. కానీ బయటికొచ్చాక వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేదే తెలియట్లేదు. రాబర్ట్ ఇప్పుడు జైల్లో ఉన్నా బయటికి వచ్చినా కూడా థ్రెట్నే. అందుకే వాళ్ళ బ్రెయిన్స్ స్ట్రక్ అయిపోతాయి. వసంత్ అలా అంటుంటే డెవిల్ కళ్ళల్లో ఎర్రటి జేరలు వచ్చి మొహం అంతా ఎరుపు రంగు పులుముకుంటుంది. ఆ చూపుల వేడికి వసంత్ కామైపోయి చూపు కిందకి దించేస్తే కల్పన, రాజీ మాత్రం డెవిల్ చేతుల్ని పట్టుకుని ఊపేస్తూ ఉంటారు. చెప్పు రాజు, మీ డాడీని అరెస్ట్ చేయడం ఏంటి నాన్నా? ఆయన గురించి నీకే కదా మాకంటే ఎక్కువ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఈ అరెస్ట్ ఏంటిరా? అయినా ఆ రాబర్ట్ కి మీ డాడీకి ఏంట్రా సంబంధం? అప్పటికే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని, వసంత్ పరువు పోయింది అని ఫీల్ అవుతాడు. ఏం చేయాలా అని భయపడుతున్న కల్పన, రాజీలకి ఇప్పుడు డైరెక్ట్ గా వసంతనే అరెస్ట్ చేస్తుంటే గుండె వేగం పెరిగిపోయి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. మామ్, నీకు బావ అంతా చెప్తాడు. మీడియా అంతా చూస్తున్నారు. నేనిప్పుడు డ్యూటీలో ఉన్నాను. ప్లీజ్ వెళ్ళనివ్వు అంటుంటే కల్పన, రాజీలకి నోట్లోంచి మాటే రాదు. ఇంకా డెవిల్ ఏం చెప్పడు. ఆగడు అని తెలుసు కాబట్టి కార్తీక్ వైపు చూసి డెవిల్, వసంతులకి దారి ఇచ్చేస్తారు. చుట్టూ కొన్ని వేల మంది. మీడియా గోల, రచ్చరంబోల. అంటే ముంబై డాన్ రాబర్ట్ పేరు వినటమే గాని ఎవరూ ఇప్పటి వరకు మొహం కూడా చూడరు. ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ. వెనకే వసంత్ కూడా. పోలీస్ బెటాలియన్ చుట్టూ సెక్యూరిటీల చేరి కాపు కాస్తుంటే డెవిల్ తన మిగతా టీంతో సెపరేట్ గా వాళ్ల కోసం తీసుకొచ్చిన మినీ బస్ లాంటి పోలీస్ వ్యాన్ లోకి ఎక్కిస్తారు. అక్కడి నుండి అన్ని వెహికల్స్ వెళ్తుంటే వచ్చిన గెస్ట్లు, విఐపీలు కూడా వెళ్లిపోతారు. మీడియా అంతా పోలీస్ స్టేషన్ కి డెవిల్ వాళ్ళ కంటే ముందే వెళ్లిపోయి వీళ్లు వచ్చేసరికి డెవిల్ మొహం మీదనే మైక్లు, కెమెరాలు పెట్టేసి, మీకు రాబర్ట్ విషయం ఎలా తెలిసింది? ఇదంతా మీ ప్లానేనా? మీ ఫాదర్ కి కూడా పార్ట్నర్షిప్ ఉందని ఎలా తెలిసింది? అంటూ వరుసగా ప్రశ్నలు గుక్క తిప్పుకోకుండా అడిగేస్తూ ఉంటారు. కానీ డెవిల్ ఎవరికీ ఆన్సర్ ఇవ్వకుండా వసంత్, రాబర్ట్లని సేఫ్ గా తీసుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిపోతాడు. ఇంకా మీడియా వాళ్ళకి నచ్చిన స్టోరీ వాళ్లే రాసేసుకుని స్క్రీన్ ప్లే చేసేసుకుని టీవీలు హోరెత్తేలా చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ డెవిల్ ఇంటి బయట ఉన్న గార్డెన్ లో కార్తీక్, ఏంట్రా ఇదంతా అంటూ గట్టిగా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది కల్పన. రాజీబామ్మకి బీపీ ఎక్కువైపోయి వాలిపోతుంటే పిన్ని అంటూ మమత, అమ్మమ్మ అంటూ రియా పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తారు. అప్పటికే అను మాయా కోసం డాక్టర్ కి కాల్ చేశాను అనటంతో వీళ్ళు కూడా రాజీని సోఫాలో పడుకోబెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. మైకేల్, లీసా కూడా అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక డెవిల్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు దిగిన హోటల్ కి వెళ్ళిపోమంటాడు. రాబర్ట్ కి ఏం కాకుండా చూసుకోమని ఏడుస్తూనే డెవిల్ చెప్పినట్టు హోటల్ కి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. అత్త, ప్లీజ్, మీకు ఇంతవరకు చెప్పనిది ఇలా టెన్షన్ పడతారని. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ పక్కకి కూర్చోబెట్టి ఒక్కోటి చెప్తూ ఉంటే కల్పనకి కాళ్ళు చేతులు ఆడవు. రాబర్ట్ కి హెడ్ వసంత అని చెప్తుంటే ఆమె గుండె అదిరిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఉండగా వసంత్ ఎందుకిలా చేశారు కార్తీక్ అంటూ బరస్ట్ అయిపోయి ఏడుస్తుంది కల్పన. ఆవిడని ఊరుకోబెట్టడం కార్తీక్ కి కష్టం అయిపోతుంటే డెవిల్ కి మెసేజ్ పెడతాడు. ఎంగేజ్మెంట్ ఈవినింగ్ అని ప్లాన్ చేసుకోవడం, డిన్నర్ టైంకి డెవిల్ ఇంకా పోలీసులు రావడం, రాబర్ట్, వసంత్లని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇంకా చాలాసేపు అయిపోయి మిడ్ నైట్ అయిపోతుంది. ఈలోపు ఇక్కడ కల్పన అలా ఏడుస్తూ ఉండిపోతే ఇంట్లో డాక్టర్ వచ్చి మాయా, రాజీలని విడివిడిగా చెక్ చేస్తారు. ఏం కాలేదు, జస్ట్ షాక్ కి బీపీ ఫ్లక్చువేట్ అవడం వల్లే అని డాక్టర్ చెప్పి ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందరూ హాల్లోనే ఉండిపోతారు. ఒక్కరి మొహాల్లో కూడా కల ఉండదు. రియాకి రాబర్ట్ గురించి టెన్షన్ ఉన్నా కూడా రాబర్ట్ మీద, డెవిల్ మీద నమ్మకం కూడా అంతే ఉంది కాబట్టి
ఏడుపు వస్తున్నా ఆపుకుంటూ సైలెంట్ గా ఉండిపోతుంది. కాని వసంత్ ఎంగేజ్మెంట్ కోసం చెప్పి తాను వద్దు అంటే బ్రతిమాలి మరీ ఒప్పించాడు. అంటే ఇది కూడా ఆయన పనే అని అర్థమై, అసలు నేను మళ్ళీ మావయ్య ఉచ్చులో ఎలా పడ్డాను, నా వల్లే ఇదంతా అని లోపలే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది రియా. ఇంకా మమత, వీరు ప్రేక్షక పాత్రలు పోషిస్తూ ఉంటే మాయా దగ్గర అను, జున్నులు, రాజీబామ దగ్గర మమత ఉంటారు. కల్పన దగ్గర కార్తీక్ ఉండి ధైర్యం చెప్తూ ఉంటాడు. చూస్తుండగానే మిడ్ నైట్ కూడా దాటి టైం 2 గంటలు అవుతూ ఉంటుంది. అందరూ అలాగే తిండి తిప్పలు మానేసి డెవిల్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మమతే, పిన్ని లేవండి, మీరు రెస్ట్ తీసుకోండి, ఎంతసేపని ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు, అజ్జు ఉదయం వస్తే మాట్లాడదాం ప్లీజ్ అంటూ మిగతా వాళ్ళని కూడా లేవండి అన్నట్టు చూసి కదుపుతుంది. అలా ఏడుస్తూనే రాజీ రూంలోకి వెళ్లి పడుకుంటే ఆవిడ దగ్గర తోడుగా మమత, కల్పన దగ్గర అను, జున్ను ఉండిపోతారు. వీరు, కార్తీక్ కూడా వెళ్ళిపోతే మాయ, నీకు కూడా హెల్త్ బాలేదుగా, పద నేను తోడుగా ఉంటాను అంటుంది రియా. కానీ మాయా కన్నా ఆ టైంలో రియాకి ఎక్కువ బాధ. ఎందుకంటే డెవిల్ ఎలా అయినా వసంత్ కొడుకు కాబట్టి సేఫ్. కానీ రాబర్ట్ రిస్క్ లో పడ్డాడు. కేసు నడిచినా బయటికి వచ్చినా కూడా ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మాయా, లేదు రియా, నేను బాగానే ఉన్నాను, నువ్వు రెస్ట్ తీసుకో, లేట్ అయినా కూడా డెవిల్ వచ్చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, మళ్ళీ అప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది నీకు, అదంతా ఎందుకు చెప్పు, వెళ్ళు, పర్లేదు అని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే రియా తన రూంలోకి వెళ్ళి అప్పటి వరకు ఆపుకున్న ఏడుపుకి విడుదల ఇస్తుంది. మాయా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బెడ్ మీదనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. బేబీ, ఏ ఆలోచిస్తున్నావు అని వినిపించి అది కూడా లేడీ వాయిస్ ఉలిక్కిపడి రూమ్ అంతా చూస్తుంది. కానీ ఎక్కువ వెతకక్కర్లేకుండానే అంతా ఆమె పక్కనే బెడ్ మీద సైడ్కు తిరిగి లేడీ విష్ణుమూర్తిలా పడుకుని పోజిస్తూ కనిపిస్తుంది. ఉఫ్, నువ్వేనా, ఎవరో అనుకుని గడుచుకున్నా కదే అంతర్, ఇప్పుడేంటి ఇలా వచ్చావు అని అడుగుతూ కాసేపు ఆ టెన్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి అంతటితో ముచ్చట్లు పెట్టి చాలా రోజులు అయిపోవటంతో బెడ్ మీద సరిగ్గా కూర్చుని మఠం వేసుకుని సెటిల్ అవుతుంది మాయా. ఓవే బోసిడీకే, నిన్నెవడు పిలిచాడు, నేను పిలిచింది అడిగింది నా బేబీకి అంటుంది అంతర్. ఆ అని ఆవదం తాగినట్టు మొహం పెట్టి అడుగుతుంది మాయా. నేను బాగానే ఉన్నాను సార్ మమ్మీ అని సడన్ గా ఇంకో బుజ్జి గంతు ఎక్కడి నుంచో వినిపించి మళ్ళీ ఉలిక్కిపడి బెడ్ పై నుండి గబుక్కన కిందకి జంప్ చేస్తుంది మాయా. ఆ కొత్త బుజ్జి గంతు ఎవరిదో గెస్ చేశారా ఫ్రెండ్స్? ఎవరు అంటూ కన్ఫ్యూజన్ తోనూ కంగారుతోనూ చుట్టూ చూస్తుంటే నువ్వు నీవు ఓవర్ యాక్షన్ అని నాలుక మడతపెట్టి మూసుకుని పైకొచ్చి కూర్చో అంటుంది అంతర్. అది కాదే, ఇప్పుడెవరితో బుజ్జి గొంతు వినిపించింది అంటుంది మాయ. అవునా, అదెవరో చెప్పాలంటే ముందు కూర్చోవే చెప్తా అంటుంది. నీకు తెలుసా అనుకుంటూ మళ్ళీ కూర్చుంటే ఏంటి ఆ కంగారు, ఏదో బన్నులు బొద్దింకలు మీద పడినట్టు ఆ ఎగిరి గెంతడాలు జంపింగ్ జపాంగులు ఏంటి ఆయ్ అంటూ గసురుతుంది అంతర్పాప. అబ్బా, ఏదో కంగారు, అయినా గెంతితే ఏమవుతుందంట పెద్ద, మూతి తిప్పుతూ అడుగుతుంది. నీకేం కాదే, నా బుజ్జి బేబీకే నొప్పిగా ఉంటుంది అంటూ ముందుకు వచ్చి పొట్ట మీద చెయ్యి వేసి నెమ్మదిగా రాస్తూ కళ్ళు మాత్రం పైకెత్తి మాయనే చూసి చిలిపిగా నవ్వుతుంది అంతర్. అంతే, ఒక్క క్షణం అర్థం కాకపోయినా వెంటనే అంతర్ మాటలకి చేతలకి మీనింగ్ తెలిసిన వెంటనే నిజమా అంటుంది కళ్ళ నిండా నీళ్లతో మాయా. నిజంగా నిజం బేబీ, హాయ్ చెప్పవే అని అంతర్ అనగానే హాయ్ థింగర్ మమ్మీ, హాయ్ సోల్ మమ్మీ అంటుంది మాయ పొట్టల నుండి క్యూట్ బేబీ. మాయకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు కూడా బయటికే వచ్చేస్తాయి. చెప్పానా బేబీ, నేను చెప్పానా, నీకు చెప్పానా, ఇది ఇలాగే తింగర్గా అన్నిటికీ కొలాయి తిప్పే బ్యాచ్, చూడు
అప్పుడే తిప్పేసింది అని అంటారంటే మాయ కళ్ళు తుడుచుకుని ఉక్రోషంగా చూస్తుంది. నిజమే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అలా అయితే అర్జెంటుగా మా డెవిల్ డాడీతో చెప్పి మమ్మీని మార్చేమని చెప్పాలి అంటుంది బుజ్జి బేబీ. హా అంటూ అంతర్ మాటల కంటే ఇంకా బయటికి కూడా కనిపించని కడుపులో బేబీ మాటలకే షాక్ అవుతూ నోరు తెరిచేస్తుంది మాయ. అంటే ఏంటే, నేనొద్దా నీకు? అయినా నువ్వున్నది నా టమ్మీలో. ఆ విషయం మర్చిపోకు. నన్నెలా మారుస్తావ్? అయినా నా డెవిల్ నువ్వెన్ని చెప్పినా దానికి మాత్రం అస్సలు ఒప్పుకోడు. డెవిల్ విషయం రాగానే కొంచెం పొగరుగా చెప్తుంది మాయా. టమ్మీ నీదే మమ్మీ, కానీ ఇలాంటి తింగరి మమ్మీని ఏం చేసుకుంటాను చెప్పు. అందుకే నీ ప్లేస్ లో ఈ సోల్ మమ్మీని తెచ్చేసావనుకో, ఇప్పుడు డాడీకి కూడా నచ్చుతుంది ఈ కొత్త సోల్ మమ్మీ అంటూ హిహిహిహిహి అని కేరింతల నవ్వులు వినిపిస్తూ ముద్దు మాటలు వింటుంటే ఇప్పుడే తను నిజంగా మమ్మీ అయిపోయిన ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ మాయా పాపకి. అందుకే తననే అంటున్నా కూడా హ్యాపీగా అవన్నీ వింటూ ఏవేవో మాట్లాడుతూ ఉదయం నుండి పడ్డ టెన్షన్ కి అలసిపోయి మెల్లిగా అలాగే నిద్రపోతుంది. ఎవరో తన చెంపల మీద తడుముతున్నట్టు అనిపిస్తుంటే మెల్లిగా భారంగా ఉన్న కనురెప్పల్ని తెరవాలని ట్రై చేస్తుంది మాయా. కానీ నైట్ అసలు నిద్ర లేకపోవడం, తెల్లవారుజామున పడుకోవడం వల్ల కళ్ళు మంటలు పెట్టేస్తూ ఉంటాయి. అందుకే కష్టంగా మూస్తూ తెరుస్తూ ఉంటుంది. లీలగా అతి దగ్గరగా నవ్వుతూ డెవిల్ మొహం కనిపించి ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని మెడ చుట్టి హత్తుకుంటుంది. వసంతని తీసుకెళ్లేటప్పుడు చాలా టెన్షన్ గా ఉన్న మాయా మొహమే గుర్తు వస్తూ ఉంటుంది డెవిల్ కి. అందుకే ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటే, కానీ దానికి విరుద్ధంగా సంతోషంగా గట్టిగా హత్తుకునేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఆమెనే చుట్టేస్తాడు డెవిల్ కూడా. అతనికి కూడా అప్పటి వరకు పడ్డ టెన్షన్ కి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది ఆమె కౌగిలిలో. బేబీ, ఆర్ యూ ఓకే అంటాడు చెవి దగ్గర గుసగుసగా డెవిల్. హా డెవిల్, నీకొకటి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదులే. ముందు మనం రెస్ట్ తీసుకుందాం. ఉదయాన్నే లేపి అడుగు, ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్ అంటూ డెవిల్ అలాగే అన్నాక అతని గుండెల మీదనే తలపెట్టి నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా లేస్తుంది మాయా. డెవిల్ గుండె చప్పుడు అలారంగా వినిపిస్తుంటే అతని వెచ్చని శరీరం బ్లాంకెట్ కన్నా వెచ్చదనాన్ని ఆమెకి అందిస్తూ ఉంటుంది. లేచి లేవగానే డెవిల్ మొహమే చూస్తుంది. బాగా అలసటగా కనిపిస్తాడు. వెంటనే బేబీ కూడా గుర్తు వచ్చి పొట్ట మీద చెయ్యి వేసుకుని సంతోషంతో లేచి కూర్చుంటుంది. ఎలా చెప్పాలా అని బాగా ఆలోచించి ఫైనల్ గా డెవిల్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని గబగబా ఫ్రెష్ అయిపోతుంది. తన కోసం డెవిల్ నే ఒకసారి తెచ్చిన చీర కట్టుకుని అందంగా రెడీ అయిపోయి చేతిలో ఒక బాక్స్ కూడా పట్టుకుని వచ్చి మళ్ళీ బెడ్ చివరనే డెవిల్ దగ్గర సెటిల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఇలాంటి మూమెంట్ లో మాయ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఏం జరుగుతుంది? అసలు వసంతిని కూడా డెవిల్ అరెస్ట్ చేస్తాడని మీరెవ్వరూ ఊహించలేదు కదా. మరి ముందు ముందు ఏం జరగబోతోంది తెలియాలంటే ఫాలో అయిపోతూనే ఉండండి నా డెవిల్ గాడితో రొమాన్స్. నేను మీ రూపలావణ్యాని. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.